ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మరణము అందరినీ కలిచివేసినట్లు కనిపిస్తోంది. మరి తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో 'జయ జయ హే తెలంగాణ' అనే గీతాన్ని రాసిన అందశ్రీ మరణించడం ఈరోజు తెలంగాణ ప్రజల్లోనైతే తీవ్ర ఆవేదనకు గురిచేసిందనే చెప్పుకోవచ్చు. మరి పూర్తి స్థాయిలో తీసుకుంటే ఈయన ఎన్నో అందమైన కవితలు, అద్భుతమైన గీతాలను రచించారు. మరి ఇటువంటి కవి ఎంత గొప్పగా చదువుకొనుంటారు, ఎన్ని డిగ్రీలు చేపట్టుంటారు అని అనుకుంటే మాత్రము అసలు నిజంగాను పెద్దగా చదువుకోలేదనే చెప్పాలి. అయినప్పటికీ గూడాను అనేక ఉద్యమ గీతాలనైతే ఈయన ఆలపించి ప్రతి ఒక్కరిని గూడా అలరించారనే చెప్పుకోవాలి. అయితే ఈయన మృతి పట్ల ఈరోజు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తం గూడా అందశ్రీ మరణానికైతే మాత్రము పూర్తి స్థాయిలోన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. మరి అసలు అందశ్రీ జననం ఎక్కడ? ఆయన ఇంకా ఏమేమి అందించారు? తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎలాంటి కృషిని చేశారు అని మనం ఒక్కసారి చూసుకుంటే 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందశ్రీ. మరి అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 'జయ జయ హే తెలంగాణ' రాష్ట్ర గీతాన్ని ఆయన రచించడము ప్రజల్లోన ఎంతో ఉత్సాహాన్ని గూడా తీసుకొనొచ్చింది. ఆ పాట ఎంతో ఆనందాన్ని తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఆ గీతంలో తెలియజేశారు అందశ్రీ. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్రని పోషించారు. ఇటీవల ₹1,00,00,000 పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందశ్రీకి అందించడం సగర్వకారణమనే మనం చెప్పుకోవచ్చు. మరి కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. అసువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ ప్రముఖ దిట్ట అని చెప్పుకోవాలి. ఆయన ఒక్కొక్క కవితలు వింటూ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా సరే రోమాలు నిక్కబుడుచుకునే స్థాయిలో కవితల్ని రచిస్తారు అందశ్రీ అనేదైతే ప్రతి ఒక్కరికి అసలు చెప్పాల్సిన పరిచయం లేని పరిచయం కూడా చేయాల్సిన పని లేదు అనే చెప్పుకోవచ్చు. అసువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. మరి 2006లో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం అందింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీలో గ్లోబల్ పీస్ డాక్టరేట్ ని కూడా సాధించారు అందశ్రీ గారు. మరి 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకోగా 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారాన్ని సాధించి 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని కూడా పొందారు. అలాగే లోక్ నాయక్ పురస్కారాన్ని కూడా అందశ్రీ అందుకోవడం మనం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అలాగే మనం గర్వకారణంగా కూడా ఫీల్ అవ్వాల్సిన విషయం ఈ విషయంలోన. మరి ఏది ఏమైనప్పటికీ కూడా అందశ్రీ గారు మరణం అనేది మాత్రం ఈ రోజు తెలంగాణ వాసులనైతే కలిచివేస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి తన అద్భుతమైన సాహిత్యం ద్వారా ప్రజాకవిగా పేరు పొందిన అందశ్రీ జనగాం వద్ద ముద్దూరు మండలం రేబర్తి గ్రామంలోని మరి జన్మించారు. ఆ ఊరి ప్రాంత వాసులు కూడాను ఈ రోజు కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన జీవిత ప్రయాణము ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా చెప్పుకోవచ్చు. అందశ్రీ అనాథగానే పెరిగారు. కనీసం చదువుకునే అవకాశం కూడా ఆయనకి పూర్తి స్థాయిలో దక్కలేదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా ఎన్నో పురస్కారాలని ఆయన అందుకోవడము ఎంతో గర్వించదగ్గ విషయంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆయన జీవితము గొడ్ల కాపరిగా ప్రారంభమైంది. ఒకరోజు ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ చేరదీయడంతో అతడి జీవితంలో కీలక మలుపు తిరిగిందని అందశ్రీ కొన్ని ఇంటర్వ్యూల్లోనే తెలియజేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అనేక సార్లు ఆయన ఈ విషయాన్ని అయితే పదే పదే నెమరు వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. మరి చదువుకోకపోయినా ఆయన కవిత్వ ప్రతిభను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ఆయనకి అందించిందని చెప్పుకోవాలి. ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రం ఏర్పడుతుందో మరి ఆ సమయంలోని కవిగా అందశ్రీ ఆయన యొక్క కీలక పాత్రని పోషించారు. ఉద్యమానికి సంబంధించిన అనేక గీతాల్ని రచించి గీతాలాపన చేసి అనేక మంది ఉద్యమకారుల్లో పూర్తి స్థాయిలో స్ఫూర్తిని నింపారనే చెప్పుకోవాలి. మరి ఇంచుమించుగాను కేవలం పాటలకే పరిమితం కాకుండా అందరికీ ఎంతో ఉత్సాహమైన ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే మరో కార్యక్రమం తెలంగాణ ధూమ్ ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా 10 జిల్లాల్లో ప్రజల ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో పూర్తి స్థాయిలో రగిలించారనే చెప్పుకోవాలి. ఈనాడు కాలేజీ విద్యార్థులు కూడా యూనివర్సిటీ విద్యాలయాల్లో కూడాను అసలు అందశ్రీ పేరు మారుమోగని విశ్వవిద్యాలయం లేదనే చెప్పుకోవాలి. ఎవరైతే మార్పు కోరుకుంటారో పాత తరాన్ని అలాగే ఇప్పుడున్న
రాష్ట్ర అవతరణకి సంబంధించి మార్పును ఎవరైతే కోరుకున్నారో వీరు ప్రతి ఒక్కరు కూడా అందశ్రీ అడుగుజాడల్లోనే నడిచారని మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ప్రజాకవి అందశ్రీ తన పాటల ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు అనేదైతే మాత్రము అక్షర సత్యం ఇది. మరి అలాగే అందశ్రీ 2006లో గంగా సినిమా కోసం రచించినందుకు నంది పురస్కారాన్ని అందుకున్నారు. అది కూడా గర్వించదగ్గ విషయము. మరి ఈ రోజు అందశ్రీ మరణం అయితే మాత్రము ప్రతి ఒక్క హృదయాన్ని కలిచివేస్తూ ఉంది. అసలు ఎలా మరణించారు అందశ్రీ గారు? అనే విషయానికొస్తే ఆయన ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధని వహించలేదు. ఆరోగ్యం పట్ల కాస్త అశ్రద్ధగా ఉండేవారు అని చెప్పేసైతే కుటుంబ సభ్యులు, అలాగే ఆయన మిత్రులు, దగ్గరగా ఉన్నవారందరూ గూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆయన్ని ఒకేసారి బాత్రూమ్ దగ్గర పొద్దున్నే కుప్పగూలిపోవడంతోనే హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. మరి గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గూడా ఆయన మరణించినట్లుగా గూడా తెలుస్తూ ఉంది. మరి ఇది నిజంగానే తెలంగాణ ప్రజలకి తీరని లోటనే చెప్పుకోవాలి. మరలా అటువంటి మహానుభావులు, అటువంటి కవులు ముందుకి జన్మిస్తారా అనంటే అది గూడా ఒక రకంగా ప్రశ్నార్థకం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగులో వాళ్ళు ఉచ్చరించే పదాలు, వాళ్ళిచ్చిన కవితలు, వాళ్ళకుండే కవితా హృదయము, ఆ శైలి అనేది మరలా వారసులు తెలంగాణలో అటువంటి వారసులు పుట్టుకొస్తూ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ గూడాను అందశ్రీ మరణం మాత్రము అందరికీ తీరని లోటు. ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి నుంచి గూడాను ఆయనకి మరణానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రగాఢ సానుభూతిని అయితే తెలుపుతున్నారు కుటుంబ సభ్యులకి. మరి ఏదైనా ఇది తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమానికి సంబంధించి గాని, ఏదైనా ఒక విప్లవానికి సంబంధించి గాని వారు రాసే కవితలు, రచనలు ప్రతి ఒక్కదాన్ని గూడాను ప్రతిరోజు కూడా నెమరు వేసుకునే స్థాయిలో ఉంటాయి. మరలా వీటన్నిటికీ మనం ఆ రచనలకి దూరమయ్యామో అనే బాధ అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది. మరి ఏమైనప్పటికీ కూడా రచయిత అందశ్రీ గారికి గౌరవ వందనం తెలియజేస్తూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది రెడ్ టీవీ.